అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పార్టీలకు అతీతంగా అన్ని జరుగుతున్నాయి. ఆర్టీసీ బస్సులు ప్రయాణించేటప్పుడు వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం బీజేపీ అడుగుతున్నావా? అడగలేదు కదా. అందరికీ వర్తిస్తున్నాయి పథకాలు. ఏ పెన్షన్ ఇస్తున్నాం, వైఎస్ఆర్ బొట్టు పెట్టి చూస్తున్నావా? లేదు కదా. అందరికీ ప్రజలకు సమానంగా ఈ ప్రభుత్వం గతంలో వాళ్ళు అనేక రకాల ఇబ్బందులు పెట్టారు. తెలుగుదేశం అనేది తీసేయండి, ఇంకోడైతే జనసేన అయితే తీసేయండి, బీజేపీ అయితే పీకేయండి. ఈ రకంగా లేదు. ఎంతమంది ఉన్నారో అంతమందికి ప్రభుత్వ పథకాలు అన్ని కూడా అందుతున్నాయి. రాబోయే కాలంలో ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాల్సినవి ఉన్నాయి. అవి కూడా చేసి తీరుతాం. ఈ మొగోళ్ళు అడుగుతున్నారు, చెప్తా ఉంటారు, ఆయన కూడా అడుగుతూ ఉంటారు. బాబు చక్రపాణి రెడ్డి ఏంటి సంవత్సరం తర్వాత ఇచ్చినావు, అప్పు ఎవరు కట్టాలి? మీరు ఆయన తప్పున్నావు, ఇక ఎవరు తప్పున్నావా? ఒక కార్యక్రమం చేయాలంటే మీరేం చేశారు? మీ ప్రభుత్వం వచ్చి సంవత్సరం తర్వాతనే కదా ఇచ్చింది. ఒక కార్యక్రమం ఏదైనా చేయాలంటే ప్రతి ఈరోజు ఆటో డ్రైవర్లు 15,000 ఇచ్చాం. ఎవరు అర్హులు ఉన్నారు దీంట్లో అనేది మొత్తం డేటా తీయాలా? అర్హులైన వాళ్ళకే అందుతాయి, నాకు నీకు రాదు కదా. సో ఇవన్నీ మనం ఉడవేయాలన్నప్పుడు కొంచెం టైం తీసుకుంటుంది. ఏ పథకం ఇవ్వాలన్నా కూడా అర్హులు ఎవరెవరు ఉన్నారు కరెక్ట్ గా దాని అంతా చేసేసి ఇవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. అంటే అప్పుడన్నమాట ఇచ్చిన పథకాలు వైఎస్ఆర్లకు గుర్తున్నాయో ఎవరైనా ఉంటే వైఎస్ఆర్ పార్టీ వాడు మాకు రాలేదు అని రామని వాళ్ళకు గుడిపిస్తాం. లబ్ధి పొందుతున్న వ్యక్తి బయటకు వచ్చి ఎవరు మాట్లాడటల్లా. వైఎస్ఆర్ పార్టీలో ఉండే వాళ్ళు వాళ్ళ సానుభూతి పనులు ఈ ప్రభుత్వం తరఫున వస్తున్న పథకాలు మాకు అందలేదు అని ఒకడైనా బయటకు వచ్చి మాట్లాడాడు? ఇంతవరకు ఎవరైనా మాట్లాడారా? మన నియోజకవర్గం కానీ రాష్ట్రంలో కానీ నాకు అందలేదు ఈ పథకాన్ని ఎవరైనా మాట్లాడారా? వీళ్ళు మాట్లాడుతున్నారు. నాయకులు మాత్రం ప్రజలకు అన్యాయం జరిగిపోయింది, ఏమి తీర్చడం లేదు, ప్రజల కోరికలు తీర్చడం లేదంట. మనం ఎవరో తీసుకొచ్చి నాకు రాలేదని, నీకు అర్హత లేకనో లేకపోతే నీ రికార్డు కరెక్ట్ గా లేకనో నీ కాగితాలు కరెక్ట్ గా లేకుండానో ఉంటే నీకు వచ్చిండదు. అంతకు తప్ప అన్ని సక్రమంగా ఉంది, నువ్వు అర్హుడంటే ఖచ్చితంగా వచ్చినాయి. పెన్షన్ అందుతా ఉంది, మిగతా కార్యక్రమాలు అన్ని అందినాయి. ఇవి వదిలేసి మైక్ ఇచ్చినారు కదా అని చెప్పేసి మీడియా వాళ్ళు 4 కెమెరాలు పెట్టి 4 బొంగులు పెట్టినే ప్రజలంతా నాశనం అయిపోయినారంటే ఈ సంవత్సరంలోనే కూటమి ప్రభుత్వంలో ఈ దుర్మార్గులు మాట్లాడతారు. ప్రజలు నాశనం అయిపోయినారో సంతోషంగా ఉన్నారో వాళ్ళనే పోయి అడగండి. మీరు మైక్ లో మాట్లాడడం కాదు, వాళ్ళే చెప్తారు. వీళ్ళు అరుచుకుంటూ ఉండాల్సిందే. నేను ప్రతిసారి చెప్తున్నా, ఎందుకంటే వీళ్ళకి మంచి పనులు కనపడవు, వినపడవు. అవునా? ప్రభుత్వం ఇచ్చే లబ్ధి మాత్రం బాగా జోబులలో పెట్టుకుంటున్నారు, అవి మాత్రం బాగా చేస్తున్నాయి లోపలికి. కానీ మన విమర్శలు ప్రజలకు అన్ని తెలుసు. రేపు తొందరలోనే మళ్ళీ లోకల్ బాడీస్ సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, డెప్యూటీసీలు కానీ, మున్సిపాలిటీ కానీ వెళ్ళే ఎలక్షన్లు వస్తాయి. మీలాగా దౌర్జన్యంగా నామినేషన్ లేపియకుండా ఓట్లు దొంగ ఓట్లు వేపించి బెదిరించి అట్లుండదు. పారదర్శకంగా ఎలక్షన్ జరుపుతాం. ప్రజలు ఏం తీర్పిస్తారో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.